హాయ్ గాయ్స్ హాయ్ గాయ్స్ మనం చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు అది ఏ సినిమా అయినా చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా పెద్ద హీరో సినిమా చిన్న సినిమా అయినా టికెట్ ప్రైస్ అనేది ఒకటే ఉండేది. ఒక థియేటర్కి ఒక స్పెసిఫిక్ ప్రైస్ అని ఉండేది. బాల్కనీ ఒకటి, కింద ఒకటి అని. కానీ ఇప్పుడు థియేటర్ సౌండ్ లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా బడ్జెట్ బట్టి దాని హీరో యొక్క స్థాయిని బట్టి సినిమా ప్రైస్ టికెట్ ప్రైస్ అనేది నిర్ణయిస్తున్నారు. నాకు తెలిసి టికెట్ ప్రైస్ అనేది సినిమాకా లేక థియేటర్కా, థియేటర్ యొక్క ఫెసిలిటీస్ బట్టి థియేటర్కి ఉన్న ఫెసిలిటీని బట్టి 2 వీలర్ పార్కింగ్ స్పేస్, 4 వీలర్ పార్కింగ్ స్పేస్ అండ్ థియేటర్కి ఉన్న సౌండ్ సిస్టమ్ డిటిఎస్ఆ లేకపోతే మామూలు సౌండ్ ఉందా, లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ అండ్ సిట్టింగ్ ఫెసిలిటీస్, ద చైర్ ఫెసిలిటీస్ అండ్ స్క్రీన్ ఫెసిలిటీస్ అండ్ డిటిఎస్ సౌండ్ ఏసీ ఫెసిలిటీస్ అండ్ ఇవన్నిటిని ఆధారంగా థియేటర్కి ఒక ప్రైజ్ని ఇస్తారు. అండ్ సింగిల్ స్క్రీనా అండ్ మల్టీప్లెక్స్ థియేటరా, వీటన్నిటి ఆధారంగా థియేటర్కి ఒక ప్రైజ్ నిర్ణయిస్తారు. కానీ చిన్నప్పుడు ఏ సినిమాకు వెళ్ళినా థియేటర్లో ఒకటే ప్రైజ్ ఉండేది, ఎంత పెద్ద హీరో సినిమా అయినా. కానీ ఇప్పుడు థియేటర్కు సినిమాని బట్టి పాన్ ఇండియా రేంజ్ని బట్టి సినిమా యొక్క బడ్జెట్ని బట్టి సినిమాకు టికెట్ యొక్క ప్రైజ్ నిర్ణయిస్తున్నారు. నాకు తెలిసి సినిమా ప్రైజ్ టికెట్ ప్రైజ్ అనేది సినిమా థియేటర్కి సంబంధించినదే ఉంటుంది. అండ్ కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్ నిర్ణయిస్తాడు. ఒకవేళ హీరో యొక్క రేంజ్ పెద్దది, సినిమా బడ్జెట్ పెద్దదైతే సినిమాను థియేటర్లో ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు, రిపీటెడ్గా చూస్తారు. ఎక్కువ థియేటర్స్లో ఎక్కువ స్క్రీన్స్లో అయితే అప్పుడు పెద్ద సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇది నా అభిప్రాయం. నాకు తెలిసి సినిమా ప్రైజ్ టికెట్ ప్రైజ్ అనేది థియేటర్కా సినిమాకా, మీరు చెప్పండి.